गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरवे नमः। बृहस्पति प्रसंगास्तारमजंगमोहसः ब्रह्मार्धमन्तपौत्रकर्धनो तस्मात् सोमेस्य अतस्य अनन्तस्य मादाकल्पोप्रसम्पूर्णकलपुण्यबलावाक्यस्तु। पुलिहार में मौजूद है। अरे पुलिहार में मौजूद है। ओडिशा पुलिहार में వెంకటేశ్వర గ్యారేజ్ కార్ మెకానిక్ షాప్ వారు 500 రూపాయలు కానుకగా ఇచ్చారు. వారిని వారి కుటుంబ సభ్యుల్ని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుతున్నాం. శ్రీ వెంకటేశ్వర గ్యారేజ్ వారు 500 రూపాయలు చందాగా ఇచ్చారండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 23వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు అన్న సమారాధన మన ఎమ్మెల్యే పులపతి అంజబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సుమారుగా ఈరోజు 5,000 మంది భక్తులకు అన్న సమారాధన చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇది 23వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా 5,000 తగ్గకుండా మేము వండించడం జరుగుతుంది. ఇలాగే మెంటోర్ తోట ఇచ్చిన మన దాతల సహకారంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి 23వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు మన శాసనసభ్యులైన పులపతి రామాంజనేయులు గారి చేతుల మీదుగా ఈ అఖండ సమారాధన కార్యక్రమం చేయడం జరిగింది. సుమారు 5,000 మంది పైగా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తులు వచ్చి స్వీకరించి ప్రతి సంవత్సరం మమ్మల్ని వాళ్ళ ఆశీస్సులతో ఇలాగే మరింత ముందుకెళ్ళి మరీ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ జై గణేష్. మెంటోర్ తోట యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల నుండి వినాయక ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా 9 రోజులు వినాయక ఉత్సవాలు పూర్తి చేసుకుని వినాయకుని యొక్క నిమజ్జనాన్ని కూడా పూర్తి చేసుకుని ఈ రోజున గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారి చేతుల మీదుగా అన్నప్రసాదన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి యువకులంతా కూడా ఇటువంటి దైవ కార్యక్రమాలే కాకుండా సమాజంలో సామాజిక సేవలు కూడా చేసి మంచి
పేరు తీసుకురావాలని చెప్పి యువకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం విచ్చేసినటువంటి పట్టణ ప్రముఖులందరూ కూడా ఈ నిర్వాహకులకి అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 23వ వరసిద్ధి వినాయక మహోత్సవాలు యువత ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు యువత మీద ఉండాలని, యువత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని, యువత అనేవాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి చేయాలని ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిన కోరు. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 23వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈరోజు మెంటవారి తోట వండర్ కిడ్స్ ప్రాంగణంలో మనం అఖండ అన్న సమారాధన జరుపుకుంటున్నాం. ఈ రోజు చాలా విశిష్టమైన రోజు. యాక్చువల్ గా మీరు డేట్ గమనిస్తే 9/9/9 అంటే 2025 మనం యాడ్ చేస్తే 9 వస్తుంది. ఆ డేట్ ని పురస్కరించుకుని మనం ఈ రోజు అఖండ అన్న సమారాధన నిర్వహించాం. దాదాపు సుమారు 5 నుంచి 6 వేల మంది ఈ రోజు మన ఈ అన్న సమారాధనలో పాల్గొని మన తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. కావున అట్లాగే మన మొత్తం ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాడు. 23వ వార్షికోత్సవం ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి వెంటవారి తోట పెద్దలకి, అలాగే అధికారులకి, అలాగే పోలీసు సిబ్బందికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అలాగే ఆయన తనడు ఎమ్మెల్యే ప్రశాంత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామివారి 23వ నవరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ రోజు మెండవరి తోట యూత్ ఆధ్వర్యం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సుమారు ఒక 5,000 నుంచి 6,000 వరకు భక్తులందరూ వచ్చి ప్రతి సంవత్సరం ఈ తీర్థప్రసాదం స్వీకరిస్తారు. దీన్ని సహకరించిన దాతలు మరియు కమిటీ పెద్దలు అందరూ మెండవరి తోట పెద్దలు ప్రజలు వచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రులు మహోత్సవంగా ఈరోజు భక్తులందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది. మా కమిటీ తరఫున అందరినీ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించవలసింది కోరుతున్నాం. అదేవిధంగా మాకు సహకరించిన మెంటవారి తోట పెద్దలకు, కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి 23వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గడిచిన 9 రోజులుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజు అనగా మంగళవారం నాడు అఖండ అన్న సమారాధన వండర్ కిడ్స్ గ్రౌండ్ నందు జరపడం నిశ్చయించినారు. దాని నిమిత్తం 5,000 మంది వరకు భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా మేము అన్ని కార్యక్రమాలు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికి దాతల సహకారంతో చేయడం జరుగుతుంది. మెంటేవారి తోట పెద్దలనగా బయట నుంచి అందరూ కూడా చాలా అన్ని విధాలుగా సహకరించారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.